వైసీపీ నేతలపై ఉద్దేశపూర్వకంగానే వేధింపులకు పాల్పడుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పినా దాడి చేశారని విమర్శించారు. జోగి రమేష్ ఇంటిపై దాడి చేయడం కుట్రలో భాగమేనని చెప్పారు. తిరుమల లడ్డూ వ్యవహారం కేసులో నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇవ్వడంతో కూటమి నేతలకు ఎలా స్పందించాలో అర్థం కావడం లేదన్నారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. సిబిఐ రిపోర్టును కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని భూమన మండిపడ్డారు. మేము రాంబాబు అన్నటువంటి మాటను ఏ రకంగానూ కూడా సమర్థించము. ఆయన చేసింది తప్పు పొరపాటు అని చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. ఆయన కూడా అంగీకరించి క్షమాపణలు కోరటం జరిగింది. కానీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా భరించలేని చంద్రబాబు గారి పార్టీ, జనసేన పార్టీ ఈ రకంగా రాష్ట్రమంతా ఓ విధ్వంసకర రాజకీయాన్ని చేయటానికి దాన్ని సాకుగా తీసుకొని మా మీద దాడి చేస్తున్నది. అంటే సిబిఐ ఎంక్వైరీలో అదే ఎన్డీఆర్ఐ రిపోర్టు మళ్లీ పంపించిన తరువాత ఇలాంటి యానిమల్ ఫ్యాక్ట్ కలవలేదు అని వాళ్ల ఛార్జ్ షీట్ లో, మొన్న సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో వాళ్ళు చాలా స్పష్టంగా కోర్టుకు నివేదించినారు. 2018లో బోలే బాబా హర్ష్ ఫ్రెష్ డైరీ అనేటువంటి ఆ పేరుతో 291 రూపాయలకు చాలా నెయ్యిని సరఫరా చేసింది అన్నటువంటి విషయాన్ని పేర్కొన్నది.